ఈ దినవాక్య ధ్యానాంశం. దేవుడు క్షమిస్తాడు, కానీ మనం రక్షించబడిన తర్వాత ప్రభుకు సాక్షిగా జీవిస్తున్నప్పుడు ఒకవేళ పాపములో పడితే తర్వాత ఆ పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు మన్నిస్తాడు. అంతేకాదు, దేవుడు ఆ పాపాన్ని ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోడు. కానీ మనుషులు మాత్రం మన్నించరు మరియు మనము చేసిన పాపాన్ని ఎన్నటికీ మర్చిపోరు. మన భారతదేశంలో ఒక అద్భుతమైన సేవకుడు ఉండేవాడు. ఆయన ఇచ్చే సందేశాలు, వాక్యాన్ని వివరించే విధానం అద్భుతం. ఓ అద్భుతమైన సంస్థను స్థాపించి భారతదేశంలో నలుమూలల వందల సంఖ్యలో మిషనరీస్ని తయారు చేసి నశించిపోతున్న వారికి సువార్తను అందింపచేశారు. భారతదేశంలోనూ ప్రపంచంలోనూ క్రైస్తవులందరికీ ఆయనంటే చాలా గౌరవం. ఈ విధముగా ఉంటుండగా అకస్మాత్తుగా ఆయన గూర్చిన ఒక వార్త నాకు వచ్చింది. అదేమిటంటే, ఆ గొప్ప బోధకుడు వ్యభిచారంలో పట్టుబడ్డారని ఆ తర్వాత తెలిసింది. ఆయన ఏ సంస్థనైతే స్థాపించారో ఆ సంస్థకు రాజీనామా చేయడమే కాకుండా శోధనలో బలహీన సమయంలో వ్యభిచారము చేశారని అంగీకరిస్తూ ఒక ఉత్తరం రాశారట. ఆ ఉత్తరంలో నేను ఈ సేవలో కొనసాగడానికి యోగ్యుడిని కానని చెబుతూ క్రింది ఉపమానం రాశారట. ఒక ఊరిలో ఒక వేటగాడు ఉండేవాడు. ఒక రోజున అతడు పొలానికి వెళ్ళినప్పుడు అతనికి ఒక చిన్న కొండ చిలువ పిల్ల కనిపించింది. తన కుమారునికి పాము పిల్లలంటే చాలా ఇష్టం. కావున తనకు చూపిద్దామని వస్తూ ఆ కొండ చిలువ పిల్లను ఇంటికి తీసుకొచ్చాడు. దానికి రోజు పాలు పోస్తూ ట్రిక్స్ కూడా నేర్పించడం మొదలుపెట్టాడు. ఆ ట్రిక్లో అతను ఒక చిటిక వేయగానే ఆ కొండ చిలువ నెమ్మదిగా వచ్చి అతన్ని చుట్టుకుంటుంది. మరలా చిటిక వేయగానే విడిచిపెట్టేస్తుంది. అది ఊరి ప్రజలు అది చూచి, ఒరేయ్, నువ్వు పాముకు ట్రిక్స్ బాగానే నేర్పిస్తున్నావు, కానీ జాగ్రత్తగా ఉండు, అది ఏదో ఒకరోజు నీ ప్రాణానికి ప్రమాదాన్ని తీసుకురావచ్చని హెచ్చరిస్తూ ఉండేవాడు. ఆ వేటగాడు పాముతో ఈ ట్రిక్ బాగుందని తలంచి పట్టణానికి వెళ్ళి ఒక సెంటర్లో కూర్చొని తాను పాముతో చేసే వింతను అందరికీ చూపిస్తూ బాగా డబ్బు సంపాదించేవాడు. తన ఊరి ప్రజలు వాడుతూ, ఒరేయ్, నీవు డబ్బు బాగానే సంపాదిస్తున్నావు, కానీ నీవు బహు ప్రమాదకరమైన పాముతో ఆటలాడుతున్నావు, జాగ్రత్త అని అంటుంటే వాడు మాత్రం ఈ పాము నన్నేమి చేయదు, దీని వలన నాకు చాలా లాభం ఉందని అనేవాడు. కొన్ని రోజుల తర్వాత యథావిధిగా పామును తీసుకుని పట్టణానికి వెళ్ళి చూడండి, ఈ పాము చేయి వింత అని ఒక చిటిక వేయగానే ఆ పాము నెమ్మదిగా వాడిని చుట్టుకోవడం మొదలుపెట్టింది. ఎంతలో చుట్టూ జనం చేరి గట్టిగా చప్పట్లు, కేరింతలు చేయడం మొదలుపెట్టారు. చుట్టూ ఉన్న జనం ఎంతో సంతోషపడుతూ చప్పట్లు కొడుతూ ఉన్నప్పుడు ఆ వేటగాడు ఇంకొక చిటిక వేశాడు. ఆ చప్పట్లు శబ్దములు ఈ చిటిక ఆ పాముకు వినిపించలేదు. వేటగాడు చిటికి వేస్తున్నాడు, కానీ అది దానికి వినిపించడం లేదు. కొంచెం సమయానికి ఆ పాము అతనిని నలిపి కింద పడేసింది. ఇది కూడా ట్రిక్లో ఒక భాగమే అని చుట్టూ ఉన్న ప్రజలు అనుకుంటున్నారు, కానీ వాస్తవాన్ని గ్రహించలేకపోయారు. రక్షించవలసిన వాళ్ళు చూస్తూ చప్పట్లు కొట్టుచున్నారే తప్ప వాడిని కాపాడే ప్రయత్నం చేయడం లేదు. కొంచెం సమయానికి వాడి నోట్లో నుంచి నురుగు రావటం మొదలైంది. అది చూచిన జనం అక్కడి నుంచి భయపడి పారిపోయారు. తీరా చూస్తే ఆ వేటగాడు దేనినైతే నమ్ముకున్నాడో, ఏదైతే తనకు డబ్బు సంపాదించి పెడుతుందని అనుకున్నాడో, అదే పాము అతడి ప్రాణాన్ని తీసేసింది. ఆ దైవజనుడు తాను పాపములు పడినప్పుడు క్షమాపణ కోరుతూ ప్రపంచానికి తెలియజేస్తూ ఈ ఉపమానాన్ని మరియు తాను ఏ విధముగా పడిపోయాడో ఈ విధముగా ఉత్తరం రాశాడు. ఒక కొండ చిలువ ఉండేది, అది నాతోనే ఉండేది, నాకు చాలా సరదాన్ని ఆనందాన్ని ఇచ్చేది. తప్పు లేదు కదా అని ఆ కొండ చిలువను నాతో పాటు ఉండనిచ్చాను. ఆఖరికి అదే కొండ చిలువ నన్ను బంధించి పడేసింది. ఆ కొండ చిలువే నా శరీరంలో ఉన్న ఎవరికి తెలియకుండా మిగిలిపోయిన వ్యభిచారపు ఆలోచనను, వ్యభిచారపు కోరికను బయటికి తెచ్చింది. సహోదరుడా, బయటకు ఎంత ఆత్మీయంగా దేవుడు బిడ్డగా కనిపిస్తున్న లోపల శరీర ఇచ్చ లేదా కామ కోరికలతో నిండిపోయిన శరీరతత్వం ఉందా? దీనిని మనం ఎంత త్వరగా జయించగలిగితే అంత క్షేమం. మన శరీరం ఎన్నటికీ దారుణమైన ఇచ్చకు లొంగిపోవడానికి వీలు లేదు. మన తుది శ్వాస వరకు మన శరీరము ఈ తుచ్చమైన క్రియలకు లోబడడానికి వీలు లేదు. ఖచ్చితంగా మీరు ఈరోజు ఒక తీర్మానం తీసుకోవాలి. ఆ దైవజనుడు తాను చేసిన పాపాన్ని దేవుని సన్నిధికి ఒప్పుకున్నాడు. దేవుడు అతని ప్రార్థన ఆలకించి అతను క్షమించాడు, కానీ ప్రజలు, సొసైటీ మాత్రం క్షమించలేదు.
తన ద్వారా సేవలోనికి వచ్చిన వాళ్ళు, తన ద్వారా రక్షించబడిన అనేకులు కూడా క్షమించలేదు. ఆయన బహుహీనముగా చూశారు. మనం రక్షించబడిన తర్వాత పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం ప్రారంభించిన తర్వాత ఆ సాక్ష్యాన్ని పోగొట్టుకునే సాహసం ఎన్నటికీ చేయకూడదు. ఆ సాక్ష్యాన్ని మనం పోగొట్టుకున్నట్లయితే దేవుని యొద్దకు వెళ్ళి క్షమాపణ కోరితే దేవుడు క్షమిస్తాడు కానీ మనుషులు మాత్రం ఎన్నటికీ క్షమించరనే సత్యం మర్చిపోవద్దు. నీ యవ్వనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయకుమని 1 తిమోతి పత్రిక 4:11 చెప్పబడుతుంది. దేవుడి దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.